అందరికీ నమస్కారం. నేను ప్రాథమిక పాఠశాల లింగ బైంసా మండల్ నిర్మల్ జిల్లా ఇది. ఇక్కడ బడిబాటలో భాగంగా నేను ఒక నెల నుంచి ప్రతి ఇంటికి తిరిగి గ్రామ ప్రజలతో సర్పంచ్, ఉప సర్పంచ్ వీరందరితో కలిసి ప్రతి ఇంటికి వెళ్ళాను. బడిబాటలో భాగంగా మన స్కూలు రీఓపెన్ చేయాలి కాబట్టి పిల్లల్ని పంపని ప్రతి ఒక్కరికి అడిగాను. అయినా అంత రెస్పాన్స్ రాకపోవడం వల్ల నేనేం చేశానంటే ప్రతి విద్యార్థి దగ్గరికి వెళ్ళి ప్రతి కుటుంబం అంటే ఇంటికి వెళ్ళి వాళ్ళని కలిసి నేను హామీ ఇచ్చాను, మంచిగా ఇక్కడ పంపిస్తే మంచిగా మీకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు అని నేను కొనిస్తాను. అదేవిధంగా మన పిల్లాడికి మన స్కూల్లో అడ్మిషన్ అయిన పిల్లాడికి ఖచ్చితంగా ప్రతి నెల మన పిల్లాడికి ఒక 1000 రూపాయలు ఇస్తాను కూడా నేను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా అందులో భాగంగానే ఇక్కడ మన గ్రామంలో లింగా గ్రామంలో పై అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ చెప్పిన విధంగా జీరో స్కూల్ ఓపెన్ చేయాలని చెప్పారు. కాబట్టి నేను ఇక్కడ మన పాఠశాలలో ఈ 3-4 సంవత్సరాల నుంచి మూతపడినటువంటి క్లోజ్ అయినటువంటి ఈ ప్రాథమిక పాఠశాల లింగాని ఈ సంవత్సరం ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకున్నాను, ఖచ్చితంగా రీఓపెన్ చేస్తా అని. అందులో భాగంగానే రీఓపెన్ అయింది. 3 మనకు అడ్మిషన్ అయ్యారు. ఎంతమంది అడ్మిషన్ అంటే మన లింగా నుంచి ఎంతమంది అడ్మిషన్ అయినా వాళ్ళు ప్రతి ఒక్క విద్యార్థికి నా జీతం, నా సాలరీ నుండి నేను ప్రతి మంత్ ప్రతి విద్యార్థికి 1000 రూపాయలు ఇస్తానని వాళ్ళకి ప్రకటించాను. అదేవిధంగా ఇస్తాను. మనకు డబ్బులే ముఖ్యం కాదు, పిల్లలకి ఎడ్యుకేషన్ కూడా బాగా అందిస్తాను. ఇక్కడ లింగా ఉన్నటువంటి ప్రజలకు కోరుకునేది ఒకటే, మన స్కూల్లో మీరు అడ్మిషన్ చేపియండి, దానికి సహకరించాలని కోరుతున్నాను సార్. నా పేరు బిజ్జూరార్ సాయినాథ్, HGT ఇక్కడ లింగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు.